గారకొండ తండ గ్రామ పంచాయతీ మరియు గరడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా గారకొండ తండ సర్పంచ్ అభ్యర్థిగా బానోతు అరుణ రమేష్ నాయక్ గారు. అదేవిధంగా మీకు మీ అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకు, చిన్నలకు మరియు అక్కలకు, చెల్లెలకు నన్ను ఆశీర్వదించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈరోజు అతి చిన్న వయసులోనే మన గరడేపల్లి మండలంలోని గారకొండ తండ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా నాకు మా గారకొండ తండ వాసులు నన్ను ఆశీర్వదించి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చినందుకు మా గారకొండ తండ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఉంటానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, మా తండలో యువరాజ్యం కావాలనే పట్టుదలతోటి నేను ఖచ్చితంగా కంకణం బద్దలు కట్టుకొని నేను ఖచ్చితంగా సర్పంచ్ కావాలి, ఎట్లా కానో చూడాలి అని చెప్పి నాకు చాలా మంది చాలా విధాలుగా నన్ను ఎన్నో విధాలుగా విమర్శించినా కూడా చిన్న చిన్న సమస్యలను తట్టుకొని పై స్థాయికి ఇవాళ వచ్చిన నా రాజకీయ గురువు సురభి సైదులు గారు మరియు అలాగే మా అన్న మిషాల సైదానాయక్ గారు నాకు ఇవాళ నేను తమ్ముడు నువ్వు ముందుకెళ్ళు, నేను మీకు వెనక ఉండి నడిపిస్తామని చెప్పి నాకు ఆశీర్వదించిన వలన నేను ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం జరిగింది. అందువలన ప్రజలారా, గారకొండ తండ అంటే గారకొండ తండలో సర్పంచ్ నేను ఒక్కనే కాదు, ప్రతి ఇంటి అభ్యర్థి సర్పంచ్ కావాలి, ప్రతి ఇంటి వాడు సర్పంచ్ కావాలని నేను కృతజ్ఞతలు పైకి వచ్చాను. యువరాజ్యం ఇచ్చారు, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఇప్పటికైనా మునిగిపోలేదు. ఖచ్చితంగా పైన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మనకు గరడేపల్లి మండల పెద్దలు రంగనాథ్ సార్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు అంజరెడ్డి సమక్షంలో నేను మా గారకొండ తండని అదే అభివృద్ధి బాటలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి నేను ప్రజల యొక్క సమస్యలను పాటుపడుతూ వాళ్ళు రకరకాల సమస్యలు చెప్పుకొచ్చారు. ఆయా సమస్యలు ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా తీరుస్తూ ప్రజల పక్షాన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాళ్ళకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గారకొండ తండ గ్రామ పంచాయతీలో 8 వార్డులు మొత్తము, అందులో 7 వార్డులు కాంగ్రెస్, 6 వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు ఇనామస్ కావడం జరిగింది. 253 మెజార్టీతో 58 మెజార్టీతో ఈరోజు బానోతు అరుణ రమేష్ నాయక్ గారు గెలుపొందడం జరిగింది. నేను మన గారకొండ తండ గ్రామ పంచాయతీకి మనకు మన రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి నేనే ప్రత్యేక మా గ్రామ పెద్దలను తీసుకెళ్ళి మరియు అలాగే నా దగ్గర ఉన్న నా తోటి ఉన్న వాళ్ళ యువకులను అందరినీ అక్కడికి తీసుకెళ్ళి మా ఊరి యొక్క సమస్యని ప్రతి ఒక్క అడుగుజాడలో నడిపించాలని నాది ఒక విన్నపం. ముఖ్యంగా మా తండలో గుడి నిర్మాణం అనేది చాలా రోజు గత 10 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. ఈ గుడి నిర్మాణం అనేది ఖచ్చితంగా మా సార్ దగ్గర తీసుకెళ్ళి అసలు ఏ విషయంలో దీని గుడి నిర్మాణం అనేది ఏ విధంగా వెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ఫండ్స్ వస్తుంది, దీన్ని ఎట్లయితే కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరము మా గారకొండ తండ యువ రక్తానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అసలు సార్ ఏ విధంగా హామీ ఇస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరి తరపున అందరినీ తీసుకెళ్ళి గుడి నిర్మాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా తండలో ఖచ్చితంగా ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్లాంట్ నేను అయిపోయిన 6 నెలల లోపే వాటర్ ప్లాంట్ను ఖచ్చితంగా నిర్మిస్తున్నాను. అలాగే వాటర్ ప్లాంట్ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. అలాగే ఎస్సీ గిరిజన వాడలో ఒక బోర్ నిర్మాణం కావాలని వాళ్ళు పదే అడుగుతున్నారు. అది కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా పని కంపల్సరీగా చేసి చూపిస్తాను. మా తండలో ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా అదొకటి చాలా సమస్య ఉన్నది. ఒకటే ఒక సమస్య ఇందిరమ్మ ఇల్లు, అది కూడా
మన గౌరవ మంత్రి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మాకు కూడా ఒక 40 ఇల్లు శాంక్షన్ అయ్యని చెప్పారు. అది కూడా 40 ఇల్లులు ప్రతి ఒక్క పేదవానికి ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పేదవాడి ఇంటి ముందు పోయి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఇంటి నిర్మాణం నిర్మిస్తామని నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొకటి మీ గ్రామ పంచాయతీ నుంచి ఈ గ్రామస్తులంతా కలిసి మీకు ఇంత మెజార్టీ ఇచ్చారు, వాళ్ళకి ఇంకా మీరేమైనా చేయదలుచుకుంటున్నారా? ఈ రోజు నా విజయం కాదు, గారకొండ తండ ప్రజలందరి విజయం, ప్రజల విజయం ఇది. నాకు ఈ రోజు ఈ విజయంతో నేను గ్రామ ప్రజల సమస్యల పరిష్కారాన్ని అంకితం అయిపోతాను. నాకు చాలా విజయం ఇచ్చినందుకు ఈ రోజు నిజంగా నాకు ఎంతో కష్టకాలం నుంచి నేను గత 8 సంవత్సరాల నుంచి పార్టీలో వెళ్ళి పార్టీని చిన్నగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నేను ఖచ్చితంగా దృఢ సంకల్పంతో నేను సర్పంచ్ కావాలి. ఏదో విధంగా నేను ఈరోజు ఏదో ఒక రోజు నాకు మంచి అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని నిరూపించుకుంటానని చెప్పి నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి ముందుకెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరిని యువకులను పెద్దలను కలుపుకొని పోయి ముందుకు పోయి ఇలా నాకు గరడేపల్లి మండల పెద్దలు నాకు టికెట్ కన్ఫర్మ్ చేసి ఈరోజు ప్రజల తరపున నేను పోటీ చేసి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దల పక్షాన అందరికీ పేరున అందరికీ రుణపడి ఉంటానని మీ అందరికీ సభముఖ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్పంచ్గా నేను కూడా కాంగ్రెస్ చేసినాను, కానీ గ్రామ పెద్దలు మరియు యువకులు పార్టీ నాయకులు మీరు ఉద్యోగం చేసుకోండి, పార్టీ రమేష్కి ఇస్తుంది కాబట్టి రమేష్తోనే ఆయనకు అండదండలు ఉండి గెలిపించి మమ్మల్ని కానుకగా ఇవ్వని చెప్పినారు కాబట్టి నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈరోజు మా తమ్ముడు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ తండాలో 258 ఓట్ల మెజార్టీతో మా మరదలు అరుణ గారు సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ విజయాన్ని తండా మొత్తానికి మన తమ్ముడు ద్వారా ఏ చిన్న పనులు ఉన్నా కూడా మేము వెంటుండి సపోర్ట్ ఇచ్చి ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సి కూర్చున్నాం. గారకొండ తండా ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉన్నదో నేను సీనియర్ నాయకునిగా మండల నాయకునిగా ఎదుర్కొంటూ వచ్చినాము. మాకు పై కమిటీ అధిష్టానం ఎవరినో ఒక యువకుని పెట్టి ముందుకు తీసుకుపో అని చెప్పితే దీంట్లో కొంతమంది చెత్త రాజకీయం చేసేటటువంటి వాళ్ళు నాది రాజకీయం అనేది ముందుకు పోతూ ఎప్పుడు ఇదే దోబూతులాడుకుంటా ముందుకెళ్లకుండా ఈ గ్రామంలో ఏ పని వచ్చినా నేనే, ఏ పని చేయాలన్నా నేనే అని ముందుకు పోతుంటే ఒక యువకుడిని ముందుకు తీసుకుపోయి నువ్వు ముందు ఉండు బాబు, మేము వెనక ఉంటాం, అధిష్టానం కూడా ఇస్తుంది నీకెందుకు అని మేము పెద్దలకి సమక్షంలో మండల పార్టీ కానీ పెద్దలు మాజీ ఎంపీపీ రంగనాథ్ గారిని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి అధిష్టానం ఏ విధంగా చెప్పినా కూడా పార్టీకి కట్టుబడి ఉండి ప్రతి ఒక్క వచ్చినా కూడా ప్రజలకు ఇల్లు కట్టినాం. మిగతా ఇల్లు కూడా కట్టుకుంటా, రేషన్ కార్డు కానీ వేరే చిన్న సమస్యలు కూడా పెన్షన్స్ కానీ ఇవన్నీ ఎత్తుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈ ప్రజలందరికీ మేము సేవ చేయాల్సింది ఫస్ట్ ప్రిపార్టీ ఇందిరమ్మ ఇళ్ల గురించి తప్పనిసరిగా మంత్రివర్యులతో చెప్పి మండల కమిటీలో పెట్టించి తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు కావాల్సిన పేద కుటుంబం వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇస్తామని మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.